బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ మాజీ మంత్రి అఖిల ప్రియను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసుకు సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్, ఆయన సోదరుడు చంద్రబోసును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం వీరిని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ నుంచి అఖిల ప్రియను బేగంపేట్ ఉమెన్ పోలీస్ స్టేషన్కు తరలించి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. కాగా బోయిన్పల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి సిపి అంజనీ కుమార్ సాక్షితో మాట్లాడారు. కిడ్నాప్ కేసులో నిందితులను అరెస్టు చేశాము. ఈ కేసులో పూర్తి విచారణ కొనసాగుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు, బోయిన్పల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. మాకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో ఎవరిపై అయితే అనుమానం వ్యక్తం చేశారో వారినే అదుపులోకి తీసుకున్నాం. కిడ్నాప్కి గురైన 3 వ్యక్తులను కూడా సేఫ్గా తీసుకొచ్చాము. కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నాము అని సిపి అంజనీ కుమార్ వివరించారు. నిన్న అర్ధరాత్రి సీఎం కేసీఆర్ బంధువులైన ప్రవీణ్ రావు, సునీల్ రావు, నవీన్ రావులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి సమయంలో ఐటీ అధికారులమంటూ ఆయన ఇంటి లోపలకు వెళ్లారు. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవరెడ్డి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అనంతరం 3 అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్త్ జోన్ డీసీపీ కల్మేశ్వర్, సెంట్రల్ జోన్ డీసీపీ అక్కడికి చేరుకున్నారు. డైమండ్ పాయింట్, రాణిగంజ్ మీదుగా 2 అనుమానిత వాహనాలు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మరోవైపు నార్సింగి సమయంలో కిడ్నాపర్లు బాధితులను వదిలిపెట్టి వెళ్లారు. వికారాబాద్ సమీపంలో కిడ్నాపర్లను అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. మరోవైపు హఫీజ్పేటలోని 50 ఎకరాల భూవివాదమే కారణమని బాధితుల బంధువులు తెలిపారు. ఆ భూమికి సంబంధించి చాలామంది పార్ట్నర్స్ ఉన్నారని, ఆ భూమికి సుప్రీంకోర్టు క్లియరెన్స్లు అన్నీ ఉన్నాయని వెల్లడించారు. భూమా కుటుంబం వాళ్ల పార్ట్నర్స్ మధ్య భేదాలు కిడ్నాప్కు దారి తీశాయని ఆరోపించారు. భూమా వర్గం వారి పార్ట్నర్స్తో తేల్చుకోవాలని చాలాసార్లు చెప్పామని తెలిపారు. భూ వివాదంలో వాళ్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 2 ఏళ్ల క్రితమే తమని సంప్రదించారని, అప్పుడే అన్ని డాక్యుమెంట్లు చూపించామని అన్నారు. అయినప్పటికీ భూమా కుటుంబం మళ్లీ తమ మీదకే వివాదానికి వచ్చిందని వివరించారు. మరోవైపు ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకున్న పోలీసులు కొద్ది గంటల్లోనే బాధితుల జాడను గుర్తించారు. నిందితులను కూడా తొందరగా అరెస్టు చేశారు. కిడ్నాప్ చేసిన నిందితుల్లో ఒకరు భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పేరు చెప్పడంతో ఇది భూ వివాదానికి సంబంధించిన కిడ్నాప్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ కోసం గాలింపు మొదలుపెట్టిన పోలీసులు భూమా అఖిల ప్రియను అరెస్టు చేశారు. భార్గవ్ రామ్ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. వారిపై 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది.